గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రేస్ ఆలపాటి. ఒక 2 days వ్లాగ్ తీద్దాం అనుకుంటున్నాను ఇవాళ రేపు. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. గుడ్ మార్నింగ్ మా. గుడ్ మార్నింగ్. మళ్ళీ వ్లాగ్ తీస్తానా? ఓకే అమ్మా. హాయ్ చెప్పు మన God bless you. హాయ్ చెప్పు మన వాళ్ళకి. హాయ్ అండి, వ్లాగ్స్ చూస్తున్నారు మన వాళ్ళు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? మేము కూడా బాగున్నామండి. సో ఒక 2-3 నెలలుగా అనుకుంటున్న సరుకులు ఇవాళ తెచ్చుకోవడానికి వెళ్తున్నాము. అదే కదా, బయటికి అదే వెళ్ళేది. వెళ్తే రేపు ఏమన్నా ఎక్కడికైనా, రేపు కూడా ఎక్కడికి వెళ్దాం, వీకెండ్ కదా, అందుకే మే విండో షాపింగ్ తప్ప అంతకు మించి మనం ఏం చేయట్లేదు. సో నేను ఇప్పుడు టిఫిన్ తినబోతున్నా. మమ్మీ బాదం పప్పు పోల్సి ఇచ్చింది అనమాట, ఇంక తింటాను. నా వీడియో నేను చూస్తూ మమ్మీతో మాట్లాడుతున్నా. మా మమ్మీ ఎక్స్ప్రెషన్ చూసి ఆమె ఆశ్చర్యపోతుంది, మొహం ఏంటి అలా పెట్టాను అని చెప్పేసి. ఆడ స్టెప్స్ గురించి మాట్లాడుతూ మళ్ళీ ఏం చెప్తున్నావు? ఇప్పుడు ఏం చెప్తావు? 5,112 5,112 స్టెప్పులు. ఐఎమ్ స్టిల్ నాట్ సుధరౌడ్. అంటే నేను ఇంకా మంచిగా అవ్వలే, ఇంకా వాకింగ్ వెళ్ళట్లే. ఇవాళ చాలా గ్లూమీగా ఉంది. అదేదో తుఫాన్ అంట, రుమాల్ తుఫాను ఏదో తుఫాన్ అని చెప్పారు న్యూస్ లో. చినుకులు జల్లులాగా పడుతుంది, పెద్ద వర్షం కాదు కానీ జల్లే పడుతుంది. 10-11 ఆ టైం నుంచి. సో మా మమ్మీ వాళ్ళ వంట చేయలేదా? పెట్టాగా అన్నం వండింది. వంట అంటే కూర. వర్షం పడుతుంది చూడండి. తినేసాము ఇప్పుడే తినేసాము. నిద్ర వస్తుంది. బట్ కానీ ఆల్రెడీ మొన్న ఒక బ్లాగ్ షూట్ చేశాను, అది వాళ్ళు అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. నేనేమనుకుంటున్నా అంటే అప్లోడ్ టైమింగ్స్ ఎవ్రీ వెన్స్డే అండ్ సాటర్డే అనుకుంటున్నా. చూద్దాము. ఇవాళ సాటర్డే కాబట్టి ఈవినింగ్ లో ఎట్లాగైనా వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తాను. అది సింగిల్ డే బ్లాగ్, పెద్ద ఫుటేజ్ లేదు. ఇవాళ ఎట్లా తీస్తున్నానో అలాగే అన్నమాట. వీక్లీ అట్లీస్ట్ 2 వీడియోస్ అన్న పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా. మీ సపోర్ట్ కావాలి నాకు ఆబ్వియస్ గా. సో పైగా ఇవాళ డేట్ వచ్చేసి 25th of May. 2 days బ్యాక్ ఒక వీడియో షూట్ చేస్తా, అది ఇప్పుడు అప్లోడ్ చేస్తాను. సో ఇది నాకు తెలిసి ట్యూస్డే ఆర్ వెన్స్డే పెట్టేస్తా అనుకుంటున్నా. ట్యూస్డే ఆర్ వెన్స్డే ఆ రెండిట్లో కాంటెంప్లేట్ అయిపోయిన ప్రెసెంట్ ఏ రోజు అప్లోడ్ వీక్ పెడదామని చెప్పేసి. అట్లీస్ట్ ఒక 2 వీడియోస్ అన్న అప్లోడ్ చేద్దామని చెప్పేసి అలా ఉన్నానమాట. ఏమంటావు మమ్మీ? ఓకే, మంచి డెసిషన్. మా మమ్మీ అంటున్నారు తెలుగులో ఎవరు చెయ్యని వీడియోస్ చెయ్యి న్యూగా. అలాంటివి నేను చాలా చూస్తాను యాక్చువల్లీ హిందీ, ఇంగ్లీష్ లో. అవి చెయ్యొచ్చు కానీ దానికి తగిన ఆడియన్స్ ఇక్కడ లేరని నా ఫీలింగ్. ఒక వీడియో అలా ట్రై చేసి పెడతాను, నాకు థాట్ ప్రాసెస్ లో ఉన్నాయి ఆల్రెడీ. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. అంతే, ఇప్పుడు లంచ్ చేస్తాం అంతే. బయటికి వెళ్ళి సరుకులు తెచ్చుకుందాం అనుకున్నాం గానీ వర్షం ఉండడింగ్ అది మబ్బు బట్టి చినుకులు పడుతూనే ఉంది పొద్దున్న నుంచి. చల్లగా మబ్బు బట్టి ముసురేసుకున్నట్టు డిప్రెసివ్ వెదర్ లాగా ఉందన్నమాట. ఏం చేద్దాం, దానికి నచ్చింది వచ్చేసిద్ది, మనకు నచ్చింది మనం చేయాలి. ఏమంటారు? సో నా అప్లోడ్ వీక్ ఎప్పుడు పెట్టమంటారు? వీక్ లో 2 times అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా కదా. ఏ వీక్ పెట్టమంటారు మీరు కింద కమెంట్ చేయండి, లేదా ఇంకా చూసి నేనే ఏదో చేస్తాను. సో కంటిన్యూ వాచ్. ఇది బయటకు కొంచెం చేసా. 4 రకాలు 100 రూపాయలు అయినాయి. ఎక్కడ తీసుకున్నాం? ఈ 100 రూపాయలు అయినాయి కూరగాయలు. వామ్మో, ఈ 100 రూపాయలు.
బతకగలమా? 30 రూపాయల ఏంటి కీర దోసకాయ 60 రూపాయలు చెప్పింది అరకిలో. ఎవరుమా? 60 చెప్పింది. కీర దోసకాయలు ఇచ్చే ఆయన దగ్గర ఫస్ట్ వేరే ఆయన దగ్గర తీసుకున్నా. వేరే ఆయన దగ్గర బంగాళదుంపలు తీసుకున్న ఆయన దగ్గర అడిగితే అదెంత 650 గ్రాములు ఉంటే 30 కిలో అని చెప్పి 40 రూపాయలు ఇయ్య అంటున్నాడు. నాకు వద్దన్న, అంతకన్నా చిన్న కాయలు 2 నాకు వద్ద చెప్పి వేరే ఆయన దగ్గరికి వెళ్ళాను అనమాట. ఆయన దగ్గర అరకిలో తీసుకున్నా. అరకిలో కూడా 560 గ్రాములు ఉన్నాయి. గిన్నె లేకుండా డైరెక్ట్ గా పెట్టారు. 560 30 రూపాయలు తీసుకున్నాడు. 40 రూపాయలు తీసుకోలేకపోతే కేజీ తీసుకోనేసి అంటున్నాడు ఆయన. ఫస్ట్ ఆయన నాకు వద్దు బా అని నేను వచ్చేసా. మేడం 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 అంటున్నాడు. పానీపూరిలో పూరి రెడీ, వాటర్ రెడీ, ఓన్లీ స్టఫింగ్ ఒకటే. వాటర్ స్టఫింగ్ అయితే ఆరుతుంది ప్రెసెంట్. నా కథ చూసి మీరు బొమ్మ ఏంటిది అనుకుంటున్నారు. చెమట్లు చూడండి ఎలా కారుతుంది. ఒక్క సెకండ్ ఆపొచ్చుగా. చెమట్లు చూసారా ఎట్లా పట్టినాయో. ఓ మై గాడ్. మా మమ్మీ ఇదిగోండి ఇక్కడ పానీపూరి స్టఫింగ్ కోసము బంగాళదుంపలు చల్లారుతున్నాయి. ఇంకా అదే కథ. ఆర్ యూ ఎక్సైటెడ్ టు ఈట్ పానీపూరి? అసలు ఎక్సైట్మెంట్ ఏదో అయ్యాలు. పానీపూరి రెడీ. నా ఓపికే కథం. అది కథ. ఓ ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నా, షార్ట్ లో పెడతాను చూడండి, ఓకేనా? కూతురు చేసిన పానీపూరి ఎలా ఉన్నాయి? సూపర్. నిజం చెప్పు, మా మొహంలో ఎక్స్ప్రెషన్ లేదు. బాలేదు కదా? లేదు, బాగున్నాయి. క్యాన్ డూ బెటర్ అనుకుంటా. అంతేనా? ఇంకా మంచిగా చెయ్యొచ్చా? లేదు, బాగుంది. మా మమ్మీ ఎక్కువ తినలేదు, అదే బాధ. అంతేనా? 20 తింటే 5 చేతులు కూడా ఎక్సలెంట్ గా ఉంది. నేను ఆల్రెడీ దీనికి సంబంధించిన రెసిపీ షార్ట్ వీడియోస్ లో పోస్ట్ చేస్తాను చూడండి. ఏదో చేసి ఉంటాను ఈ పాటికి, లేదా చేస్తాను. కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తా, లేదా ఐకార్డ్ లో ట్యాగ్ చేస్తాను. ఇంతకుముందు చేసినప్పుడు లాస్ట్ మంత్ కూడా చేసుకున్నాం, సూపర్ గా ఉన్నాయి. ఈ మంత్ కోట అనమాట. ఎప్పటి నుంచో బయట కొనుక్కొని తింటే మన కడుపు నిండా తినలేము పానీపూరి కదా. ఇంట్లో చేసుకుంటే కడుపు నిండా తినొచ్చు. అవును కదా? నాకు పానీపూరి చాలా ఇష్టం, అందుకే కడుపు నిండా పానీపూరియే తినాలనుకుంటా. ఇది ప్రెసెంట్ డిన్నర్ అన్నమాట. ఏంటో అనుకుంటున్నారేమో, డిన్నర్ అయిపోయింది మాది. అంతేనమ్మా? ఐ రెడీ టు ఫ్రై పానీపూరీసే. నేను ఇంట్లో చేసిన ఏం కాదు. అంతకుముందు ఎప్పుడో ఒకసారి ట్రై చేసి అంత మంచిగా రాలా, అందుకే వదిలేసిన. యప్, పానీపూరి మొత్తం ఫుల్ కంప్లీట్ అయిపోయింది కదా. అయిపోయింది. ఎంత రేట్ చేస్తా అవుట్ ఆఫ్ 10? అవుట్ ఆఫ్ 10 9 ఇస్తా. నేను 7 ఇస్తా. సో అది మా పానీపూరి కథ. పానీపూరి పానీపూరి పానీపూరి. కడుపు నిండింది కదా, డబ్బులు పెట్టకుండా ఇంట్లో బ్రహ్మాండంగా బెస్ట్. అంతే. మార్నింగ్, గుడ్ మార్నింగ్ అందరికి. ఇట్స్ ద నెక్స్ట్ డే యాక్చువల్లీ. వాళ్ళ 26th of May. సో నిన్న లాస్ట్ నేను పానీపూరి తిన్నాక రేటింగ్ అడిగాను అమ్మని. అదే. సో ఇవాళ సండే యాక్చువల్లీ. సో చర్చ్కి వెళ్తున్నాము. సో లెట్స్ గో. జస్ట్ నో ఇంటికి వచ్చాము. ఏం చేయట్లేదు. హలో, మా మమ్మీ బిజీగా ఉన్నారులేండి, ఏం చేస్తాం. చూపించండి. హలో అని. హాయ్.
ఇప్పుడే చర్చి నుంచి వచ్చాం. మంచిగా తినేసి వచ్చాము. ఫోన్ చేసి అక్కడే. ఎలా ఉంది సాంబారు? బాగుంది. పచ్చడి ఏం పచ్చడో కూడా తెలియదు. తిన్నా రకరకాలు టమాటా, పచ్చిమిరపకాయ, దొండకాయ కూడా వేసారు. వంకాయ కూడా ఉన్నట్టు. అది పచ్చడి పెరుగు అయిపోయింది. ఆడ తినేసి వచ్చాము. ఈవినింగ్ ఏం చేస్తామో కూడా నాకే తెలియదు. బయటికి వెళ్దాం ఎక్కడికైనా ఈవినింగ్. ఊరికల్లా చూడటానికి ఎక్కడికి వెళ్దాం? మాల్లోకి అంట చూద్దాం. ఏమన్నా కొత్తగా ఓపెన్ అయినాయి ఏమో. ఈవినింగ్ ఏంటి, నైట్ 8 అవుతుంది. 10 to 8 అయింది. ఇప్పుడు వెళ్తున్నాం మాల్కి. ఎప్పుడో వెళ్దాం అనుకుంటే యాక్చువల్లీ నాదే లేట్. ఓ వీడియో ఎడిట్ చేసి ఎక్స్పోర్ట్ చేసి అప్లోడ్ చేసి దానికి థంబ్నెయిల్ చేసి ఇవన్నీ చేసేసరికి లేట్ అయిపోయింది. సో ఇప్పుడు మాల్కి వెళ్తున్నాం. ఏమన్నా తింటామని ఇది కూడా లేదు. కడుపు నిండుగా ఉంది ఇద్దరికి. జస్ట్ టు గెట్ రిడ్ ఆఫ్ బోర్డమ్ అంతే. సో వీఆర్ గోయింగ్. లాస్ట్ వ్లాగ్ లో కూడా ఇదే చీర ఉంది అనుకుంటే మా మమ్మీకి ఆ చీర అంత నచ్చిందండి. అందుకని దారుణం కట్టేస్తుందండి. యాక్చువల్లీ నేను ఇవాళ అప్లోడ్ చేసిన వ్లాగ్ లో కూడా మా మమ్మీ అదే శారీలో ఉంది. అందుకే చెప్తున్నాను. సో వెళ్దాం పదండి. వెళ్దాం పదమ్మా. బాయ్ ఎందుకు చెప్తున్నావు? కాదు, బయటికి వెళ్దాం. ఇప్పుడు ఐస్ క్రీమ్ ఉండదు. ఇప్పుడే తినాలా? ఏం కావాలి? ఏమైంది ఏంటో? ఎందుకంత కాన్షియస్ అవుతుంది? కాన్షియస్ అంటే ఇదిగా ఏంటంటే పద వెళ్దాం. ఇంకేం చేస్తాం? ఏం బర్గర్? చికెన్ బర్గరా? ఆలూ టిక్కీయా? నేను తినేదా? అదే సరే అమ్మ, నాకు కూడా కొద్దిగా పెడతావు ఐస్ క్రీమా? ఒకటే తీసుకున్నా. 2 తీసుకున్నా. ఏమీ తిననని చెప్పి పట్టిలాగా మాట్లాడి ఇప్పుడు వచ్చి ఆర్డర్ పెట్టాం. క్లాసిక్ ఆలపాటి ఫ్యామిలీ. ఎప్పుడు ఇంతే, తినమని చెప్తాం, వచ్చి తింటాం. బుద్ధి లేదు కదా మనకి. అంత క్యూట్ గా నవ్వితే నా మనసు కరిగిపోద్ది. కానీ తిను. ఇప్పుడంతా విండో షాపింగ్. ఆఫర్లు పెట్టినప్పుడే మనం కొనేది. అంటే ఎందుకు కాన్షియస్ అయ్యి చెప్పు. ఇంత ముందే చూసాము. దివామే కూడా పెట్టారు. అప్పుడు అంటే ఎప్పుడు రన్ అవుతుంది ఆఫర్. నైట్ డ్రెస్సులు చూద్దాం దివామే. బిగ్ హెల్లో అంటే ప్లస్ సైజ్. బాగా పెద్ద సైజులు ఉంటాయి కదా, ఆ సైజులు. చీర వదిలి ఎందుకు చీర పట్టుకున్నా? చూసాను. ఇన్నర్ వేరు, లౌంజ్ అండ్ ఇన్నర్ వేర్, టెంపరీ టైప్. ప్యాంట్, ఓన్లీ ప్యాంట్ సెట్. అది సెట్ క్వాలిటీ. శారీ షేప్. ఇది జస్ట్ అండర్ కవర్ అట్టుంది. ఇది షేప్ వేర్ కాదు, శారీ అండర్ కవర్ అంతే.
షేపే లేదేంటి? ఇట్లాంటివి కొనుక్కోవాలి డ్రెస్సుల కింద వేసుకోవడానికి, ప్యాంట్ వేసుకోకుండా. రావే చిన్నగా నడుస్తుంది. చిన్నగా అడగడం కోసం షాపుల్లో కష్టమే ఇలాగైతే. నేను నిన్న అడుగుతున్నా, చేయించుకుంటావా ఫిష్ పెడిక్యూర్? తీయకూడదు అట్లా, అందుకే తీయట్లేదు. నేను తీసుకుంటాను. గంట అని చెప్పాము, 2 గంటలు అయింది. టాకులు తింటావా? మరి టాకోస్ అంటున్నావుగా. అది చెప్తే లిప్ షేడ్ ఎలా ఉంది చెప్పండి కింద కమెంట్ చేయండి. ఇప్పుడే ట్రై చేసాం, బాగుంది. మా మమ్మీ ఏంటో బాగుందని చెప్పా. నో ఆలోచిస్తాను చెప్పకుండా. ఎస్, ఇప్పుడు మాట మార్చక నువ్వు. వీడియోలో బాగుంది అంటే విడిగా బాగాలేదా? అది ఏది ఈ డ్రెస్ కి సెట్ అవ్వాలి. డ్రెస్ సెట్ అయ్యేదండి. చూడు ఇక్కడ వీడియోలో చాలా బాగుంది. నేను అదే చెప్తున్నా. నీకు విడిగా చూసుకోవట్లేదులే కానీ వీడియోలో బాగుంది. 10 పోదాం. హౌ ఈజ్ యువర్ సండే? వెరీ నైస్. తెలుగులో కూడా చెప్పొచ్చు. చాలా బాగుంది. ఇచ్చాడు ఎంత డార్క్ గా అనిపిస్తుందో ఇప్పుడు. చూసుకో. కాళ్ళు నొప్పులు వచ్చేసినాయి నాకు. ఇంకా నడక అలవాటు పోయి నాకేంటి, నడిస్తేనే బాగుంది. 2:30 రాత్రి మనం తినేసరికి దాటి చాలాసేపు తిన్నాం మనం మెగ్డీలో. 8:35 దాటింది అంతే. ఒక గంట నడిచామా, గంటన్నర నడిచాము. గంట నడిచాములే అంతే, గంట చూసాము. ఇంటికి వచ్చేసాము అని రాకుండా నిద్రపోకుండా అరుస్తున్నాను నేను. సో ఇదే మన వ్లాగ్. ఎలా అనిపించింది? 2 days, నేను 2 days కింద తీద్దాం అనుకున్నా, అదే తీసాను. సో ఈ వ్లాగ్ ఇప్పటితో ఎండ్ చేస్తున్నాను ఇక్కడతోటి. అండ్ ప్లస్ నా వ్లాగ్స్ ఎట్లున్నాయో చెప్పండి, మీరు కమెంట్ చేయండి. ఎక్కడైనా ఏదైనా సరి చేసుకోవాలా, ఏమన్నా మార్చాలా, స్టైల్ ఏమన్నా మార్చాలా చెప్పండి. నాకు పర్సనల్ గా నేను తీసేలాంటి వ్లాగ్స్ చూడడం అంటే ఇష్టము. అంటే వేరే వాళ్ళ వ్లాగ్స్ చూస్తాను కదా, సో దానికి ఇన్స్పైర్ అయ్యి నేను ఆ మోడల్లో తీద్దామనేసి ట్రై చేస్తున్నాను. అది కథ. మా ఎలా ఉంది మన వీకెండ్? బాగుందమ్మా. వీక్ డే లేదు, వీకెండ్ లేదులే ప్రెసెంట్. అంటే తర్వాత ఇంకెప్పుడైనా మాట్లాడతాను ప్రెసెంట్ అని ఎందుకు అంటున్నాను అనేది. సో ఈ వీడియోకి అంతే. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకోండి. మా అమ్మ చెప్పింది కాబట్టి ఖచ్చితంగా మీరు చేయాల్సిందే. 80% ఆఫ్ యూ ఆల్ నా వ్లాగ్స్ రెగ్యులర్ గా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. ఏమైతుందండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా 1000 సబ్స్క్రైబర్స్ అవుతారు కదా, ఎందుకంటే ఇట్లా చేస్తారు. సో 1000 సబ్స్క్రైబర్స్ అయితే అదొక అచీవ్మెంట్ లాగా, అందుకని చెప్పేసి ఇప్పుడు నేను దాదాపు 3-4 years నుంచి చేస్తున్నా. కాకపోతే గత 1 year గా కొద్దిగా యాక్టివ్ గా ఉంటున్నాను, అండ్ గత 2-3 months గా కన్సిస్టెంట్ గా పెడుతున్నాను. అందుకనే చెప్తున్నాను అనమాట. మీరు ఇప్పటికిప్పుడు చూడండి నా ఛానల్, మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారో లేదో. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ గుడ్ నైట్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.